వాటర్ ట్యాంక్ మించి పడిపోయిన మేల్ డాగ్ అండి. 10 days అయిపోయింది. క్యాచర్స్ అవైలబిలిటీ అంటే వాళ్ళు వచ్చిన టైంకు కుదరకపోవడంతో ఆ వీడియో అంతా తీసుకుపోయి డాక్టర్ గారు చూపిస్తే పెయిన్ కిల్లర్స్, నడుము ఇన్ఫెక్షన్కి ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చారు. మ్యాగ్నెట్స్ కూడా వచ్చినాయి. గాలి తిరగకుండా ఒకే వైపు పడుకుంటుంది కదా, ఆ మెడిసిన్స్, స్ప్రే, పౌడర్ అన్నీ వేసి ట్రీట్మెంట్ చేస్తున్నాం. రోజు ఇంజెక్షన్లు కూడా చేస్తున్నాం. ఈరోజు వర్షం బాగా వస్తుందండి మార్నింగ్ నుంచే. అది ఉన్న ప్లేస్, అది ట్యాంక్ మించి పడ్డది కదా, అక్కడ అన్ని వాటర్ వచ్చి వాటర్ ఓవర్ఫ్లో అయ్యి నీళ్ళు మొత్తం వచ్చేస్తున్నాయి. వాడు ఉన్న ప్లేస్ కూడా నీళ్ళు వచ్చేలా ఉన్నాయి. మట్టి మొత్తం తవ్వి కాస్త మట్టి చుట్టూ పోసి ఆ స్టెప్స్ కిందకు పెట్టేసా. రోజు ఇలా డ్రెస్సింగ్ చేయాలి. అదంతా చీమలు, ఈగలన్నీ వస్తాయి వాడి దగ్గరికి. డ్రెస్సింగ్ చేసి మెడిసిన్స్ వేసిపోతే మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు మళ్ళీ చూడాలండి. అక్కడంతా వాటర్ రాకుండా మట్టి వేసి షీట్స్ వేసి, చలికి వణుకుతుంది, వర్షం పడ్డది కదా. బియ్యం బస్తాల షీట్స్ ఉంటాయి కదండి, అవి కట్ చేసి తీసుకొచ్చా. అవి వర్షం పడకుండా యూజ్ అవుతాయి. ఇది ఉన్న ప్లేస్ ఇంటికి తీసుకెళ్దామంటే మాది రెంట్ హౌస్ అండి. ఇంట్లో ఆల్రెడీ డాగ్స్ ఉన్నాయి, దాన్ని పట్టుకొని పోలేము. అన్ని హౌజెస్ ఉంటాయి మా దగ్గర కూడా. తను ఉండలేదు, తీసుకొని అట్లా పోలేము. అది ఇంకోటి ఏంటంటే పట్టుకొనియట్లేదు, ఇప్పటికి కూడా టచ్ చేయనియట్లేదు నన్ను కూడా. అది ఫస్ట్ నుంచి అలవాట్లేదు. దానికి 7-8 సంవత్సరాల నుంచి అన్నం పెట్టినా కానీ దూరంగా వచ్చి తింటుంది తప్ప తల మీద కూడా చేయలేదు. ఇంజెక్షన్ చేయడం కూడా చాలా కర్ర పెట్టి తల మీద ఒత్తి పట్టుకుంటే కానీ నడుముకి ఇంజెక్షన్ చేయలేకపోతున్నాం. వాడికి ఏం తెలుసు మనం ఏం చేస్తామో. కొన్ని అలవాటు కావండి ఎంత ట్రై చేసినా. అది ఆ షీటు, ఆ స్టెప్స్ కిందకి వర్షం పడట్లేదండి, అక్కడ పెట్టా ఫస్ట్ కొంచెం. దాని కిందకి ఫస్ట్ వర్షం రాలే, చినుకులు రాలే, కానీ తర్వాత పెద్దగా స్టార్ట్ అయిపోయింది వర్షం. అది ఒక్కటే ప్లేస్ ఉంది, అటు మొత్తం వాటర్ వచ్చేసినాయి. దాని కిందికి దాన్ని కాళ్ళు పెట్టి లాగి జరిపి తల భాగం కర్రతో సపోర్ట్ చేసి తీసుకెళ్ళి లోపల పెట్టి పాలు ఇవన్నీ పెట్టా. వర్షం ఎక్కువైపోయినప్పుడు మొత్తం వాటర్ ఫ్లో అంతా వచ్చేస్తూ ఉంది. కర్ర పెట్టి కాస్త తవ్వి మట్టి అంతా తీసి వాటర్ అటు రాకుండా హైట్ చేశా. అక్కడ మొత్తం ఇంటికి వెళ్ళి షీట్లు తీసుకొని వచ్చా ఫస్ట్. అది వణుకుతుంది, చలికి చినుకులు పడ్డాయి, వణుకుతూ ఉంది. షీట్స్ వేసి వాడికి వెచ్చగా ఉండేలాగా చూసి మట్టి అంతా వేసా హైట్కి. ఒక వాటర్ వచ్చినా ఫ్లో ఇటు రాకుండా కంప్లీట్గా తీసేసి 2 షీట్లు కట్టా. బియ్యం బస్తాలు కట్ చేసి 2 షీట్లు కట్టేస్తే వర్షపు చినుకులు ఇటు పడట్లేదు. ఇంకా లోపల ఉండిపోయింది, పాలు తాగింది, లోపల ఉండిపోయింది. డ్రెస్సింగ్ చేసేసాము, ఇంజక్షన్లు చేసాము, వచ్చేసానండి. మనము చేయగలిగింది ఇంతే అండి. మూగజీవులకి మన కళ్ళ ముందు సుప్రీంకోర్టు ఇచ్చింది ఏ జడ్జిమెంటు ఏది ఉన్నా కానీ వాళ్ళు ఇచ్చింది మనిషి శాసిస్తే కాదండి, దేవుడు చూడాలి వాటిని. మన కళ్ళ ముందు ఉన్న వాటిని మనం చేయగలిగిన సాయం మనం చేస్తూ పోవడమేనండి. ఎవరు ఇప్పుడు 80% అవాయిడ్ చేసినా, జనాలకు ఇష్టం లేకపోయినా, అది ఎవరి ఇష్టం వాళ్ళది. మనకు జాలి, ఆకలితో ఉన్న వాటిని మనం చూడలేము, ఆపదలో ఉన్న వాటిని మనం చూడలేము. మనం చేయగలిగింది చేయడం.